హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ అందరి కోసం ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా రుచిగా ఉండే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. పుల్కాలోకైనా చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా ప్రాసెస్లో తినే కొద్దీ తినాలనిపించిద్ది. ప్రాసెస్ చూద్దాం. ఒక కేజీ చికెన్ తీసుకొని నిమ్మరసం పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. నీసు వాసన పోయే వరకు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కు తగినంత కల్లుప్పు, 1 టీ స్పూన్ పెరుగు, 1 స్పూన్ మసాలా, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతున్నాయి. సన్నగా కట్ చేసిన ఒక టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకుందాం. మొత్తం బాగా కలిపి కుక్కర్ మూత పెట్టకుండా 5 మినిట్స్ కుక్ చేద్దాం. కొంచెం కూడా వాటర్ వేసే పని లేదండి. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాయండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చికెన్ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ముక్క మెత్తగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోండి. నేనైతే స్కిప్ చేసేసా. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తినే కొద్దీ తినాలనిపించిద్ది. మీరు ట్రై చేయండి. నా చికెన్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ మర్చిపోలేని చికెన్ కర్రీ.